హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. దీప కారు దిగి రావడంతో దీపని చూసి ఇదంతా నా వల్లే జరిగింది అని అంటుంది కావేరి. దీనికి ఎవరో బాధ్యులు కాదు, నేనే తప్పు చేశాను అని అంటుంది దీప. ఇంతలోనే అక్కడికి సుమిత్ర వాళ్ళు వస్తారు. పరువు తీసేవాళ్ళు, చంపేసేవాళ్ళు అందరూ ఒక్కచోటే చేరారు అని అంటాడు శివనారాయణ. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అని కార్తీక్ అనడంతో చంపేటప్పుడు కూడా అదే వర్తిస్తుంది అని అంటాడు శివనారాయణ. అన్నయ్య గారికి ఎలా ఉంది వదిన అని సుమిత్రని అడగడంతో పక్కనే ఉంది కదా దాన్ని అడుగు అని అంటుంది పారిజాతం. మా స్థానంలో ఇంకెవరైనా ఉంటే లాగి పెట్టి కొట్టేవాళ్ళు అనడంతో నా భార్యను కాదు నన్ను కొట్టండి అని అంటాడు కార్తీక్. ఆయన్ని ఏమీ అనకండి అని అంటుంది దీప. నిన్నేమీ అనలేను, నిన్ను అనాలి అంటే నీ ముఖం చూడాలి, నీ ముఖం చూస్తే నాకు మా ఆయన గుర్తుకు వస్తాడు అని అసహించుకుంటుంది సుమిత్ర. అప్పుడు బాబాయ్ గారు అనే కావేరి అనడంతో ఛీ నువ్వు అలా వరుసలు కలపకు, కంపరంగా ఉంది అని అంటాడు. ఎప్పటికైనా కలిసిపోవాల్సిందే కదా అనగా నీతో కలవడం కంటే గంగలో కలవడం మేలు, పుణ్యం వస్తుంది అని అంటాడు శివనారాయణ. ఇలాంటి వ్యక్తితో మాట్లాడే కంటే మౌనంగా ఉండడం మేలు పిన్ని అని అంటాడు కార్తిక్. వీళ్ళతో మనకేంటి పని, ఇప్పటి వరకు నాలో కోపం మాత్రమే చూశారు కానీ ఇప్పుడు పగను చూడబోతున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జోష్న అక్కడికి రావడంతో ఎవరిని మనశ్శాంతిగా ఉంచవా దీప ఇక్కడ ఉంది అని శౌర్యకి ఎందుకు చెప్పావు అని కార్తిక్ మండిపడతాడు. నేను ఒక విధంగా మంచి చేశాను బావా అనడంతో నువ్వు చేసిన మంచి ఏంటి, ఎప్పుడు నా మనశ్శాంతిని దూరం చేయడం తప్ప అని అంటాడు. నేను శౌర్యని దీప దగ్గరికి పిలుచుకొని రాకపోయి ఉంటే నీ కూతురు రోడ్లు పట్టుకొని అమ్మ అంటూ తిరుగుతూ ఉండేది, అది చూడలేక తీసుకువచ్చి వదిలిపెట్టాను అని తనని తాను సమర్థించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. తర్వాత కోర్టులో వాదనలు మొదలవుతాయి. దీప తప్పు చేసిందని జోష్న లాయర్ అంటే ఎలాంటి తప్పు చేయలేదని అంటాడు కార్తిక్ వాళ్ళ లాయర్. తర్వాత సుమిత్రను బోన్లోని పిలిచి దీప ఎవరు ఎలా పరిచయం అనే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. తర్వాత దీప కార్తిక్తో పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో ఈ విషయం గురించి జోష్న దీపల మధ్య గొడవ జరిగింది, అందుకే దీపాన్ని చంపాలి అనుకుంది అని అంటాడు జోష్న లాయర్. ఆ తర్వాత వచ్చేసి మా మధ్య అసలు ఏ గొడవలు జరగలేదు అని దీప అనగా అదంతా అబద్ధం, మా మధ్య గొడవలు జరిగాయి అని అంటుంది. అసలు గొడవ మొదలుపెట్టింది ఎవరు అని అంటాడు కార్తిక్. తర్వాత జోష్నని పిలిపించి దీప గురించి అడగగా నేనే దీప మా అమ్మని కాపాడింది అన్న కృతజ్ఞతతో ఇంట్లో తీసుకువచ్చి పెట్టాను అని అంటుంది. తర్వాత దీప కార్తిక్ పెళ్ళి ప్రీ ప్లాన్డ్గానే పెళ్లి చేసుకున్నారని, అది అనుకోకుండా జరిగిన ఘటన కాదు అని జోష్న వాళ్ళ లాయర్ వాదిస్తాడు. దీంతో ఈ రోజుతో ఎపిసోడ్ అయితే క్లోజ్ అవుతుందండి. నెక్స్ట్ ఎపిసోడ్తో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.